పర్యటించారు. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. రాష్ట్రంలో 26 జిల్లాల్లో గనుల శాఖ కార్యాలయాలను నిర్మిస్తామని మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. రాష్ట్రంలో ఇసుక కొరత లేకుండా ఉచిత ఇసుక పాలసీని అమలు చేస్తున్నామని మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. చంద్రబాబు ఆదేశాల మేరకు మైనింగ్ పాలసీని అమలు చేస్తున్నామన్నారు. చాలా అద్భుతమైనటువంటి కార్యాలయం. ఈరోజు చాలా డిజైన్ కూడా చాలా బాగుంది. లోపల బ్లాక్స్ కూడా చాలా డీటెయిల్గా అవసరాన్ని బట్టి చేశారు. ఇది రాష్ట్రానికి ఒక ఆదర్శం కావాలి. ఖచ్చితంగా అన్ని ప్రాంతాల్లో కూడా ప్రభుత్వ కార్యాలయాల ఏర్పాటులో మైనింగ్ డిపార్ట్మెంట్లో దాదాపు 26 జిల్లాలో కూడా యాక్టివిటీ ఉన్నాయి. దానికి తగిన విధంగా అక్కడ కార్యాలయాల నిర్మాణం చేయడానికి ఇక్కడి నుంచే నాందిగా పోతున్నందుకు మనస్ఫూర్తిగా మరి డిపార్ట్మెంట్ని కూడా అభినందన తెలియజేసుకుంటూ, ఇవాళ రాష్ట్రంలోనే మరి గత 5 సంవత్సరాలు మనం చూసాం. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మైనింగ్ని ఏ రకంగా వాళ్ళు దోచుకున్నారు. ముఖ్యంగా మైనింగ్ ఓనర్స్ కానీ ఆ పరిశ్రమ మీద ఆధారపడిన వాళ్ళందరూ కూడా ప్రతిరోజు దినదిన గణంగానే గడిచింది. కానీ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా పారదర్శకంగా మేము ముందుకెళ్తూ మరి ఈరోజు ఒక పాలసీ కూడా తీసుకున్నాం. మైనింగ్ పాలసీ తీసుకుని గత ప్రభుత్వంలో వాళ్ళు వేసినటువంటి ఫైన్స్ కానీ వాళ్ళు బలవంతంగా లాక్కున్నటువంటి కొన్ని మైన్స్ని కానీ ఇవాళ మళ్ళీ తిరిగి ప్రారంభించి తిరిగి ఈ రాష్ట్రంలో మైనింగ్ యాక్టివిటీకి పెద్ద ఎత్తున పెట్టవేయటం జరిగింది. ఇవే కాకుండా ఇంకా రేర్ ఎర్త్ మినరల్స్కి సంబంధించి కూడా ఇవాళ ఒక ప్రత్యేక కార్యక్రమం